నమస్తే అండి అందరికీ. ఇక్కడ చూసారా ఇద్దరు లేడీస్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం కొన్ని గేమ్స్ ఆడారు. అలాగా రోప్స్‌తో కొంచెం మ్యాజిక్ షో లాగా చాలా టైప్స్‌గా కొంచెం జోక్స్ కూడా వేశారు. అవి వింటూ ఎంజాయ్ చేయొచ్చు. అది చాలా సేపు ఉన్నిందండి. మేము కొద్దిగా సేపు చూసేసి వేరే ప్లేస్‌కి వెళ్ళిపోయాము. ఇదొక పాయింట్ అనమాట. అలా 1-70 వరకేమో ఉన్నాయండి లొకేషన్స్ ఆ సీఎన్ఈలోనే. ఈ పాయింట్‌కి ఈ టైంకి వెళ్ళిపోవాలనమాట. నెక్స్ట్ ఇంకో పాయింట్‌లో అది ఇంకో లొకేషన్ అండి సీఎన్ఈలోనే. ఇది మ్యూజిక్ షో జరుగుతుంది. టాప్ సింగర్స్ అవి ఎంజాయ్ చేయొచ్చండి. రోజంతా కూడా అక్కడే ఉండొచ్చు. బాగా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు. ఫుడ్ తింటూ ఎంజాయ్ చేయొచ్చు. రైట్ సైడ్ చూసారండి రోప్‌వే ఉంది. ఇక్కడికొచ్చేసరికి అన్ని గేమ్స్ అనమాట. బాల్ గేమ్స్ చాలా టైప్స్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ రెజ్లింగ్ అండి. రెజ్లింగ్ కూడా అది ఓన్లీ ఫన్నీగా చేశారండి. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ లాగా ఉన్నారు. ఎంటర్‌టైన్‌మెంట్ కోసం అండి అది. అదేం కాంపిటీషన్ కాదు. ఇది చాలా సేపు ఉన్నింది. కానీ అంతసేపు ఉండకుండా మేము కొద్దిసేపు చూసి వేరే ఈవెంట్‌కి వెళ్ళిపోయామండి. వీళ్ళంతా ఓన్లీ ఎంటర్‌టైన్‌మెంట్ కోసమే చేశారండి. పిల్లలు బాగా ఎంజాయ్ చేయొచ్చది. నెక్స్ట్ మేము 7డీ షోకెళ్ళామండి. 7డీ షోలో ఓన్లీ లేజర్ లైట్స్ యూజ్ చేశారు. ఇది ఇండోర్ అండి. మేమందరం కింద కూర్చున్నాము. అది పెద్ద హాల్‌లో ఉంటుంది. ఇంకా లేజర్ లైట్స్ చాలా కలర్‌ఫుల్‌గా చాలా టైప్స్ ఆఫ్ డిజైన్స్ వేస్తారు. మధ్యలో ఒక పర్సన్ మాత్రం ప్లెజెంట్ వయలిన్ ప్లే చేస్తూ ఉంటాడు. అదో మంచి ప్లెజెంట్‌గా ఉందండి మ్యూజిక్ అండి. ఇలా చాలా కలర్స్‌లో ఓన్లీ లైట్స్‌తోనే అన్ని డిజైన్స్ చూపించారు. ఇది కొద్దిసేపే ఉంటుందండి ఈవెంట్ కూడా. కంటిన్యూయస్‌గా ఉండదు. ఆ టైంకి మనం వెళ్ళిపోవాలి. మ్యాప్‌లో చూసుకొని ఆ పర్టిక్యులర్ టైంకి. నెక్స్ట్ బయటకొచ్చేసరికి నైట్ అయిపోయిందండి. ఇవి డే అంతా ఉన్నాయండి రైడ్స్. జెయింట్ వీల్ ఇవన్నీ. ఇవేం పర్టిక్యులర్ టైం అని ఏమి ఉండదు. కంటిన్యూయస్‌గా ఉన్నాయి. నెక్స్ట్ కాన్సర్ట్‌కెళ్ళామండి. కాన్సర్ట్‌లో మంచి ఫేమస్ సింగర్స్, ఇన్‌స్ట్రుమెంటల్ ప్లేయర్స్ అలా మంచిగా వచ్చి ఎంటర్‌టైన్‌మెంట్ చేశారండి. ఈ షో అందరూ ఆల్ టైప్స్ ఆఫ్ ఏజెస్ వాళ్ళు ఎంజాయ్ చేశారు. వెనక సైడ్ చూసారండి అందరూ డాన్స్ కూడా వేస్తున్నారు. పిల్లలు, పెద్దలు అందరూ. అప్పటికే బాగా లేట్ అయిపోయిందండి. ఇది కూడా కంటిన్యూయస్‌గా ఉండదండి. కొంచెం టైం మాత్రమే ఉంటుంది. ఆ పర్టిక్యులర్ టైంకి అక్కడికి వెళ్ళిపోవాలండి ఆ కాన్సర్ట్‌కి కూడా. నెక్స్ట్ మేము ఫామ్‌కెళ్ళామండి. ఇది కూడా ఇండోరే అండి. ఆల్ టైప్స్ ఆఫ్ డొమెస్టిక్ యానిమల్స్ ఎలా అంటే కౌస్, బఫెలోస్, పిగ్స్, హెన్ ఇలాగా షీప్, గోట్స్ అలా చాలా టైప్స్ ఉన్నాయండి. నెక్స్ట్ ఇంటికి వెళ్ళిపోయామండి ఆ రోజు. బాయ్ అండి.